కళాప్రపూర్ణ డాక్టర్ మిక్కినేని రాధాకృష్ణమూర్తిగా నటరత్నాలు 24వ భాగం 17/8/24. ఇవాళ మొదటి నటుడు కర్త అచ్చయ్య గారు. నటుల్ని పంక్తి బాహ్యులుగా ఆవిష్కరించిన ఆనాడు నాటక రంగంలో ప్రవేశించిన నటులంతా అతి ధైర్యవంతులు. ఉత్తమ ఆశయం కోసం అకుంఠిత దీక్షతో పనిచేసిన దీక్ష, ఆదర్శ ఆశయాలతో జీవించిన కళాజీవి, దేశభక్తి జాతీయత్వం మూర్తీభవించిన అమృతమూర్తి. అలాంటి అమృతమూర్తుల్లో ఒకరు కర్త అచ్చయ్య గారు. బందర్లో 1902లో పుట్టారు. తల్లిదండ్రులు ఓళ్ళకమ్మ, కోటి వీరయ్య. వేమూరి రామ్జీరావు గారి పాఠశాల హై స్కూల్లో 2వ ఫారం చదువుకున్నారు. చిన్నతనంలోనే నాటకాలంటే అదో పిచ్చి. నాటకాలాడాలని, పాత్రలు ధరించాలని, పాటలు కూడా పాడాలని ఉబల. కొంతవరకు పరిస్థితులు అనుకూలించకపోయినా ధైర్యం చేసి చిన్నతనంలోనే కూచిపూడిలో కూర్మా రామలింగం గారి దగ్గర భరతనాట్యం నేర్చారు. ఆ నాట్యాచార్యుని ఆధ్వర్యంలో ప్రదర్శింపబడిన మార్కండేయ నాటకంలో 10 ఏళ్ల ప్రాయంలోనే మార్కండేయ పాత్ర ధరి నాటక రంగంలో పాదం మోపారు. ఆయనలో పట్టుదల, ఉత్సాహాన్ని చూసిన రామలింగంగా మరికొన్ని నాటకాల్లో పాత్రలు వేయించారు. ఆ రోజుల్లో బందరు నాటక రంగం అజరామరం. త్వరగా నరసింహారావు గారి యాజమాన్యంలో రాజుపేటలో రామ్మోహన్ థియేటర్ నడుపబడుతూ ఉండేది. అచ్చయ్య గారు ఆ సమాజంలో ప్రవేశించి సతీ సావిత్రిలో సావిత్రి, చింతామణిలో దామోదరుడు ధరించి, అంతేకాక గూడపాటి నరసింహారావు నాయుడు హరిశ్చంద్ర పాత్ర ధరిస్తే ఆయన అనేక పాత్రలు ధరించి సుప్రసిద్ధ నాటక సినీ రచయిత పింగళ్ నాగేంద్రరావు వద్దకు భాగవత రామాయణాలు బాగా అధ్యయనం చేసి ప్రప్రథమంలో మత్స్యపురి దేశీయ నాటక సమాజంగా వ్యవహరింపబడే బందర్ నేషనల్ థియేటర్, మచిలీ అంటే మత్స్యమే కనుక దానికి మత్స్యపురి అనే పేరు. 1924లో ప్రవేశించి మహమ్మద్ బిన్ హనీఫ్ ఆధ్వర్యంలో భక్త ప్రహ్లాద, నారదుడు, సతీ తులసి, మాయా విష్ణువు, భక్త ప్రహ్లాద, నారద, సతీ తులసిలో మాయా విష్ణువు, లవకుశలో లక్ష్మణుడు, రాయబారంలో ధర్మరాజు మొదలైన పాత్రలు బాగా నడుస్తాయి. అచ్చయ్య గారు మద్రాసు చక్కరి, గయాడి గంప, 6 మెట్లు, విశ్వామిత్ర, మనజెండ, ఎదురీత, ఈనాడు, విషాద విక్రమ, కాళిదాసులో కాళుడు, బొబ్బిల్లో రంగారావు, కోయల శ్యామలో కోయరాజు మొదలైన పాత్రలు ధరించి అసమాన నటుడని. రంగస్థలం మీదనే నటుడుగా కనిపించే అచ్చయ్య గారు నిజ జీవనంలో నటించని
నిస్వార్థుడు, నిగర్వి, నిరాడంబరుడు. అచ్చయ్య గారు నిజానికి చేతి వృత్తి పనులు చేసుకుని జీవించే పద్మశాలి కుటుంబం. ఆయన కేవలం నటుడుగానే కాక కృష్ణా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్గా, బందర్ వీవర్స్ కోఆపరేటివ్ ప్రొడక్షన్ సేల్స్ సొసైటీ అధ్యక్షుడుగా 24 ఏళ్ళు అధ్యక్ష స్థానాన్ని అలంకరించారు. ఇలా ఎన్నెన్నో పదవులు అత్యంత సమర్థతతో నిర్వహించిన నటయోగి అచ్చయ్య గారు. ఆ తర్వాత పసల సూర్యచంద్రరావు. పసల సూర్యచంద్రరావు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో 24/6/1909 పుట్టారు. చిన్నతనం నుండి సంగీత, సాహిత్య, నృత్య, నాటకాలు, లలిత కళల మీద ఆసక్తి. సంస్కృత, ఆంగ్ల, హిందీ భాషల్లో బహుముఖ ప్రజ్ఞాస. ఆయన ఉత్తమ నటుడే కాక ఉత్తమ రచయిత, పత్రికా సంపాదకుడు, రసజ్ఞుడు, సహృదయుడు, ప్రసిద్ధ రాజకీయవేత్త. సూర్యచంద్రరావు మద్రాసు మెకానికల్ ఇంజనీరింగ్ చదివే రోజులు నాటక రంగం మీద ఆకర్షణ మొదలై కట్టుదిట్టంగా నాటకాలు ప్రదర్శించాలనే ఉత్సాహంతో మద్రాసు నుంచి తిరిగొచ్చి తాడేపల్లి గూడెంలో 1930లో ప్రేమ విలాస సభ పేరుతో నాటక సమాజాన్ని స్థాపించి అనేక నాటకాల్లో ప్రముఖ పాత్రలు ధరిస్తూ ఆ నాటకాలకు ఆయనే దర్శకత్వం వహించి కట్టుదిట్టంగా నాటకాలు తయారు చేసి ఆంధ్రదేశమంతటా ప్రదర్శించి ప్రజా మన్ననలు అందుకు. ముఖ్యంగా ఆయన ధరించిన పాత్రలో మేవాడు శౌర్యాగ్ని నాటకంలో సాగర్జీ పాత్రలో అసమానమైన సమాసభూయిష్టమైన సుదీర్ఘ సంభాషణ వదిలివేస్తూ ప్రేక్షకులను ఉర్రూతలూగించి రసవత్తరమైన ఆయన సంభాషణ విధానం ఎంతో మెచ్చదగింది. చంద్రగుప్త, తానీషా వేషాలలో సాధారణ ఆయనకు మరొకరు లేరనిపించి వీరి ప్రముఖ పాత్రలు తానీషా, చంద్రగుప్త, సాగర్జీ, ఔరంగజేబ్, అక్బర్. దక్షిణ భారత హిందీ ప్రచార సభ నిర్వహించిన హిందీ నాటక పోటీలలో చంద్రగుప్త నాటకాన్ని ఆ ప్రదర్శనానికి ఉత్తమ ప్రదర్శన బహుమతి పొందారు. సూర్యచంద్రరావు స్ఫురద్రూపి, నిండైన విగ్రహం, ఉదాత్త వేషాలకు అనువైన అంగసౌష్ఠవం, నటనలు, అభినయంలో ప్రతి చిన్న కదలికలు, తల ఊపటంలో, శిర కంపనలో, హస్త పాద విన్యాసాలలో, స్ఫుటమైన వాక్కులు, టీవీ పులికే రాజవేషాలకు తగిన టీవీ అంగసౌష్ఠవం, ప్రతి వారిని ముగ్ధుల్ని చేసి ఆకర్షించగల ప్రతిభ, అకుంఠిత సాధన వీరిని ఉత్తమ నటుడిగా రూపొందించి తీర్చిదిద్ది ప్రేక్షకుల అభిమానాన్ని తోరగొనేట్టు చేసింది. సూర్యచంద్రరావు గారికి పౌరాణిక చారిత్రక నాటకాలంటే ఎక్కువ అభిమానం. శృంగార వీర రసాలంటే బాగా ఇష్టం. పాత్రోన్మీలనమైన అంతర్సంక్షోభాన్ని సూచించే మానసిక సంఘర్షణ అభినయించడంలో ప్రతిభావం. ఒక్క చూపులో, ఒక కదలికలో అనంతమైన భావాలు వ్యక్తం చేయగల సమర్థ కళారాధకులైన సూర్యచంద్రరావు గారు 1945లో ఆంధ్ర నాటక కళా పరిషత్ ప్రధాన కార్యదర్శిగా నాటక రంగ ఉద్ధరణకు ప్రభుత్వం నియమించిన కమిటీలో సభ్యులు. ఆ కమిటీ కృషికి ఎంతగానో కళారాధకులైన సూర్యచంద్రరావు గారు 1952 క్విట్ ఇండియా ఉద్యమం ఆకర్షి దానితో రాజకీయంలో ప్రవేశించారు. కాంగ్రెస్ సంస్థలు అనేకమైన ఉన్నత పదవులు నిర్వహించి 52 ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో శాసనసభకు ఎన్నిక అవ్వటమే కాక ఆ తర్వాత ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర శాసనసభకు డిప్యూటీ స్పీకర్ కూడా అయ్యారు.
నాటక ప్రదర్శనాల మీద వినోదపు పన్ను తీసివేయించాలని ఆందోళనలు ప్రముఖ పాత్ర వహించి కృతకృత్యుడయ్యారు. 1945లో ఆంధ్రనాటక కళా పరిషత్తు కార్యదర్శిగా ఎన్నికయ్యాక ఆ సంస్థలలో ఆ బాధ్యతను ఎన్నో ఏళ్ళు నిర్వహించారు. ఎన్నో పరిషత్తులను ఆదర్శంగా నిర్వహించారు. ఆంధ్రదేశంలో జరిగిన అనేక నాటక పోటీలలో న్యాయ నిర్ణేతగా ఉన్నారు. ఎన్నో సాంస్కృతిక సభలకు అధ్యక్ష స్థానం అలంకరించి కళల మీద ఎన్నెన్నో ఉపన్యాసాలు ఇచ్చారు. ఆ విధంగా ఆయన ఆంధ్ర నాటక రంగం ఔత్సాహిక నాటక ఉద్యమం కోసం అహర్నిశలు నిస్వార్థం ఎనలేని సేవలు చేస్తారు. 1961లో ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై 1964లో అధ్యక్షులు. అప్పటి నుంచి 72 వరకు 8 ఏళ్ళు సంగీత నృత్య నాటక రంగ అభివృద్ధికై ఎంతగానో కృషి, ఎన్నో ప్రణాళికలు రూపొంది ఆంధ్రదేశంలో అనేక పట్టణాల్లో ప్రతి ఏడాది అనేక కళా ఉత్సవాలు నిర్వహించి ఆయా కళలకు సంబంధించిన అనేక సదస్సులు జరిపి ప్రఖ్యాత కళాకారులనందరినూ సన్మానించి సంగీత గురుకులాలను, నాటక విద్యాలయాలను, నాట్య విద్యాలయాలను అకాడమీలు తరఫున స్థాపించి వాటి పురోగతికి నిరంతరం వారు నిలబడ్డారు, అండగా నిలబడ్డారు. ఆయన ఎన్నో రచనలు చేసిన ముద్రితమైంది తప్త హృది. ఆ తరంలో కళల కోసం నిస్వార్థంగా పనిచేసిన కళాకారులలో అసల సూర్యచంద్రరావు గారు అగ్రభాగాన నిలిచారని చెప్పటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. తర్వాత నటుడు హరియపు రాజు సాంబశివరావు. ఆంధ్ర నాటకం క్రమక్రమంగా ప్రవర్ధమానం ముమ్మరంగా దేశమంతటా వ్యాపించిన రోజుల్లో మైలవరం బాలభారతి లాంటి మహానాటక సంస్థలు ఎన్నో వచ్చాయి. ఆ రోజు ప్రేక్షక లోకాన్ని అమితంగా ఆకర్షించిన వారిలో తామస పాత్రధారి అయిన వేమూరి గగ్గయ్య ఒకరు. వారి పాత్రలను చూసి ఆనందించేవారు కాక ఆ మహానటుడి అడుగుదాడలు, ఆ పాత్ర ఆయన పెట్టిన ఒరవడిలో వారిని అనుకరించి సమర్థవంతంగా నటించి సహభాష అనిపించుకున్న మహానటులు రాయలసీమకు చెందిన హరియపు రాజు రాంబశివరావు. రావు గారు 1913 కడప జిల్లా బద్వేల్ తాలూకా బ్రాహ్మణపల్లెలో జన్మించారు. పుట్టగానే పరిమళం చెందినట్లుగా వీరు బద్వేలు హై స్కూల్లో చదివే రోజుల్లో చిన్న చిన్న నాటకాలు వేశారు. సాంబశివరావు ఆగర్భ శ్రీమంతులు అయిన కొన్ని గృహ సంబంధమైన ఇబ్బందుల వల్ల వేయిన చదువు హై స్కూల్తో ఆగి పెద్ద నాటకాల్లో పాత్రలు ధరించాలనే సరదా. కానీ ఇంట్లో పెద్దవాడు ఒప్పుకోవాలి. ఆనాడు నాటకాల్లో పాత్రలు ధరించడం అంటే బహిష్కరణ గురైపోవడం. ఏదేమైనా చుట్టుపక్కల ప్రాంతాలు ఎక్కడ ఏ నాటకం ప్రదర్శించబడిన ఆ నాటకానికి హాజరై నటనలోని మెలకువలన్నిటినీ గ్రహించి ఇంటి దగ్గర సాధన చేసి ఆనాడు కడప జిల్లాలో భీమవరం కంపెనీ అంటే బాగా పేరు మోసిన నాటక సమాజం. ఆ సమాజం ఒకనాడు కలవపాడులో సావిత్రి నాటకం ప్రదర్శించడానికి ప్రచారం చేస్తుంది. రేపు నాటకం అనగా సావిత్రి నాటకంలో యముడి పాత్రధారి విపరీతంగా జ్వరం రావటంతో నాటకం ఆపేయాలనుకున్నారు. కానీ ఆ ఊళ్ళో కొందరు మిత్రులు సాంబశివరావు గారి పేరును సూచించి కంపెనీ మేనేజర్ సాంబశివరావుని కలిపి సులభంగా ఒప్పించారు. కానీ వారి పెద్దల్ని ఒప్పించేసరికి తల ప్రాణం పోతుంది. చివరికి నాటక ప్రదర్శన జరిగిపోయింది.
చూడవచ్చిన ప్రేక్షకుల హర్షధ్వానాలతో హాలంతా దద్దరిల్లి సాంబశివరావు గారి యముడి పాత్ర ఎంతో అద్భుతంగా ఉందనే పేరు అదే కంపెనీ వాళ్ళు మరొకసారి యముడి పాత్ర ధరింపజేసి కృతజ్ఞతాపూర్వక యముడికి ధరింపజేసే దుస్తులు ఆభరణాలు కానుకగా అందించారు. ఆటించి సాంబశివరావు పెద్ద నాటక సమాజాల్లో పాత్రలు ధరించడం మొదలైంది. రాయలసీమ జిల్లాలన్నిటిలో సాంబశివరావు గారు యముడి పాత్ర గొప్ప పేరు తెచ్చిపెట్టారు. అనేక మంది నటులు విభిన్న పాత్రలు ధరించి పేరు తెచ్చుకున్న ఆయన మాత్రం ఒకే రకమైన తామస పాత్ర ధరించి మంచి పేరు తెచ్చు. రావు గారి ఉద్ధత పాత్రలు అనువైన అంగసౌష్ఠవం, గంభీర వక్, 4.5 స్థాయిలో నాటక రంగం దద్దరిల్లిపోయే గాత్రం, అన్నిటినీ మించిన నటనా కౌశలం అందరం మీద కూర్చోలేదు. ఎస్పి లక్ష్మణస్వామి పువ్వుల అనసూయ గారులతో కలిసి రాయలసీమలో ఆంధ్ర సర్కార్ జిల్లాలు సావిత్రి కృష్ణలీలు నాటకాలు ప్రదర్శించారు. కానీ వీరు శ్రీమంతులు అవ్వటం వల్ల విరివిగా నాటకాలు ప్రదర్శించడానికి అంతరాయం కలిగి ఒక పక్క వ్యవసాయం, రెండవ పక్క నాటక రంగం, రెండు అభిమానం. కానీ వ్యవసాయ రంగానికే ఎక్కువ ప్రాముఖ్యమిచ్చి అప్పుడప్పుడు నాటకాల్లో వేశారు. రావు గారు సావిత్రిలో యముడు, కృష్ణలీలలో కంసుడు, కృష్ణ రాయబారంలో దుర్యోధన, భీముడు, బాలనాగమ్మలో మాయల ఫకీర్, హరిశ్చంద్రలో విశ్వామిత్రుడు మొదలైన గంభీర పాత్రలు రౌద్రంగా ధరించడంలో గగ్గయ్య గారి అంతటి వాడంది. వీరి పాత్ర ఉద్ధత ఎటువంటిదో ఈ కింది ఉదాహరణ. ఒకసారి కృష్ణలీల నాటకం ప్రదర్శిస్తున్నారు. రావు గారు కంస భూమిక ధరించారు. కంసుని భయంకర గర్జన గుడివాడకు చెందిన దేవకి పాత్రధారి భయపడి రంగస్థలం నుంచి నిష్క్రమించింది లేడి. మరి స్టేజీలోకి తిరిగి రాల. చివరికి ఆమెకు ధైర్యం చెప్పి ఎలాగో నాటకం జరిపించి ఆయన రౌద్ర ప్రాధాన్యం, అభినయం అంత గొప్పగా. ఈనాడు 60వ పడిలో కూడా అప్పుడప్పుడు నాటకాలు ఆడుతూనే ఉంది. గగ్గయ్య గారి పాత్రను విపరీతంగా అభిమానించే రాయలసీమ ప్రేక్షకుడు సాంబశివరావు గారి పాత్రను చూసి ఆ పాత్రలు ఇవాళ గగ్గయ్య గారిని పోల్చుకొని పరోక్షంగా ఆయన జీవించినట్టే భావించుకుంటూ ఆనందిస్తారు. శ్రీపతి పట్టాభిరామయ్య ఎక్కడ పుట్టారో కానీ కాకినాడ నాటక రంగంలో పాత్రలు ధరించినట్టు, తర్వాత బందర్ చేరినట్టు తెలుసు. ఆనాడు బందరు వాస్తవ్యులు ఇండియన్ డ్రామాటిక్ కంపెనీ అధినేత డివి సుబ్బారావు క్రమశిక్షణ కలిగిన ఉత్తమ నాటక ప్రదర్శనలు ఆంధ్ర నాటక రంగంలో గొప్ప సంచలనం కలిగించారు. అలాంటి సమాజంలో హరిశ్చంద్రలో విశ్వామిత్రుడు, పాండవ విజయంలో భీముడు, మహారాజులు తిమ్మరుసు మొదలైన పాత్రలే కాక రసపుత్ర విజయంలో దుర్గాదాస్, విజయనగర రాజ్యపతనంలో రామరాజు, వసంతసేనలో మైత్రేయుడు మొదలైన పాత్రలతో కూడా పఠాన్ పాత్ర కూడా సమర్థంగా పోయి పట్టాభిరామయ్య గారు ఏ పాత్ర ధరించినా దేనికదే ఒక ప్రత్యేక పాత్రగా కనదు. ఒకదానికి మరొకదానికి ఎక్కడా పోలికలేదు. ఆయన్ని నిండైన విగ్రహం అంత పొడగది కాదు, పొట్టిగా. కానీ పాత్ర ధరించి రంగస్థలం మీద ప్రవేశిస్తే ఆ గంభీర విగ్రహం సాక్షాత్కరించేది. పాత్ర ధారణలు అంతగా పెరిగిపోయేవాడు. ముఖ్యంగా ఆయన ధరించిన పాత్రలన్నీ రాణించిన హరిశ్చంద్రలో విశ్వామిత్ర గొప్ప పేరు సంపాది. ఎక్కువ ప్రదర్శనలో ప్రదర్శించిన పాత్ర కూడా. ఆయన పద్య పఠనం, సంభాషణ విధానం పిడుగులు పడినట్టుంట. అపర విశ్వామిత్రుడే అవతరించాడా అన్నట్టు. పద్య పఠనంలో పద్యానికి ఎంత రాగం కావాలి అంత రాగాన్ని పాడుతూ పద్యం పద విభాగం చేసి
అర్థవంతంగా అభినయపూర్వకంగా చదివేవారు. వేషధారణను నిమిషాల్లో పాత్రోచితంగా పొంకంగా అలంకరించుకునేవారు. నిరాడంబరుడు, నిగర్వి, అందరికీ అనుకువగా ఉంటూ తన పాత్రేదో తనేదో చూసుకుంటూ పిట్ట కథలు సామెతలు చెబుతూ అందరినీ కడుపుబ్బ నవ్విస్తూ. అలాగే డివి సుబ్బారావు గారితో కొన్ని వందల నాటక పాత్రలు ధరించి ఆంధ్రదేశంలో మంచి పేరు తెచ్చుకొని బందర్లో కనుమూశారు. వట్టికోటి ఆదినారాయణరావు రంగస్థలం మీద ఆయన అవతరిస్తే ధరించిన పాత్రలో రాజరాజ నరేంద్రుడిని చూడాలి, రంగూన్ రౌడీగా చూడాలి, విశ్వామిత్రుడిగా చూడాలి, అభిమన్యుడిగా చూడాలి. వీటన్నిటినీ కలబోసిన కాలకేతనుడుగా చూడాలి. నిర్ణయించుకోవటం కష్టమనిపించేది ఆ రోజు. ఏ పాత్రనైనా ఏ రసానైనా అంత నిర్దుష్టంగా, అంత నిశితంగా, నిశ్చలంగా, నిర్మలంగా నటించేవారాయి. ఆయనతో నటించడం అంటేనే మహాభాగ్యంగా భావించేవాళ్ళు తోటి నటి. ఆదినారాయణరావు గారు, వట్టికోట ఆదినారాయణరావు గారు 1902 పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో జన్మించారు. తల్లి బసవమ్మ, తండ్రి వెంకటస్వామి. చిన్ననాటి నుండే నాటకాలంటే సరదా. తాను కూడా నటుడు కావాలని కోరికతో ఎంత ఖర్చైనా కూర్చుకొని ప్రతి నాటక ప్రదర్శనాన్ని చూసి అన్ని విషయాలు అర్థం చేసుకుంది. రంగస్థల ప్రవేశ నిష్క్రమణాలలో నారాయణరావు గారి ఒక నైపుణ్యం. హరిశ్చంద్రలో ప్రథమ రంగ ప్రవేశంలో ఒరి భ్రష్ట వశిష్ట అని తెరలో ఎప్పుడు అనేవారు కాదు. రెప్పపాటు కాలంలో రంగస్థలం మధ్యలో ప్రత్యక్షమై పిడుగులు కురిపించేవారు. వీరి నటనకు తన్మయులై ప్రేక్షకులు విశ్వామిత్ర, రంగూన్ రౌడీ, కాలకేతన పాత్రల దుష్ట ప్రవర్తన సహజంగా నటించాలని కొంతమంది దూషించేవారు. భావానుగుణమైన వాచక విధానం ఆయన సొమ్ము. హావభావ నటన వైదుష్యం రాయాలంటే మాటలు చేతలు రావు. పండిత పామర రంజకంగా పద్యాన్ని వెడగొట్టి చదవట వీరి మెలకు చాకచక్య, స్పష్టత, రసాద్వీపకత్వం అలాగే అనితర సాధ్యమగా ఉంది. నారాయణరావు గారి నటన వైదుష్యంలో కాళిదాసులో కుముదప్రియ, భోజరాజు, ప్రవీరార్జునీయంలో మేఘనాథుడు, నరకాసురులో నరకుడు, కనకతారులో క్రూరసేన, చింతామణిలో భవానీశంకర్, పద్మవ్యూహంలో అభిమన్య, హరిశ్చంద్రలో విశ్వామిత్ర, సారంగధరలో రాజరాజు, రంగూన్ రౌడీలో శంకర్రావు, విజయనగర పతనంలో పఠాన్ పాత్రలు, అలాగే కంఠాభరణంలో సావిత్రి, మధుసేవలో కృష్ణలీలలు ఇత్యాది నాటకాలు ముఖ్యమైన భూమికలు ధరిస్తూ నిర్విరామ కృషితో నాటక సమాజాన్ని నిర్వహించి జీవితాన్ని కళాసేవకు అంకితం చేసిన కళా తపస్వి నారాయణరావు. స్థానం వారికి వీరి రాజరాజ పాత్ర అంటే ఎంతో ఇష్టం. బందర్ నాయుడు గారికి వీరి విశ్వామిత్రుడంటే ఎక్కువ ఆపేక్ష. జగన్నాథ నాయకులకి వీరి భవానీ శంకరం అంటే అనన్య గౌరవం. పిల్లారి శెట్టి సూర్యారావు గారి రౌడీ శంకర్రావు పాత్ర అంటే ఎంతో ఇష్టం. ఎంత వ్రాసిన తరగని వీరి నట జీవిత స్థాళీకులాకంగా న్యాయంగా చూస్తే నిండని 50 ఏళ్ల వయస్సులోనే 3 తరాల నటీనటుల సహనటులై ఆయన రాణించారు. సహనటుల కష్టాలు తనవిగా భావి అనేక ఉచిత నాటకాల ప్రదర్శన ద్వారా అనేక మంది నటులకు సహాయపడిన ఔదార్యవం. వీరు ప్రదర్శించినన్ని
ప్రమిళాద్విజనీయ నాటకాలు ఆనాడు మరీ సమాజం ప్రదర్శించి సర్ ముత్తా వెంకట సుబ్బారావు గారు ఏలూరులో వీరి ప్రమిళార్జునీయం చూసి నారాయణరావు గారి నటనకి ఉప్పొంగిపోయారు. నారాయణరావు ఎన్నో చోట్ల ఘన బహుమతులు అందుకున్నారు. 1950 దిగ్ధంతులైన పండితులు పుర ప్రముఖుల సమక్షంలో నర్సాపురలు అఖండమైన సన్మానం జరిపి వెండి ఖడ్గాలు, షీల్డ్, అనేక సువర్ణ రహిత పథకాలతో నట విశారద బిరుదు ప్రసాదం. 1949లో ఆయనకు పాపం పక్షపాతం, కలవారి కుటుంబం కావటం, చివరి రోజుల్లో ప్రశాంతంగా గడిచిన కళాహృదయుడుగా, కళారాధకుడా, కళా తపస్విగా, ఆధ్యాత్మిక ఆనందం 1950లో అనంత ఆకాశంలో కలిసిపోయారు. ఆవేటి పూర్ణిమ, ఏ పూర్ణిమ అంటారు? ఆంధ్ర నాటక కళ ఉద్ధరణ స్వరభి కళాకారుడు వనారస గోవిందరావు గారు కంకణం కట్టారు. నాటక రంగ ఉద్ధరణ గొంతెత్తి పిలిచి నలుగురిని ఒక చోట చేసి ఆంధ్ర నాటక కళా పరిషత్తు స్థాపకులు ఒకరుగా నిలబడ్డారు. అలాంటి మహనీయుడిని కుమార్తె అవేటి పూర్ణిమ, అవేటి ఆవు కాదు అవేటి, నాటి తెలుగు నాటక రంగంలో పి రామతిలకం, కన్నాంబ, శ్రీరంజని మొదలైన ప్రముఖ నటీనటులుగా వెలుగొందిన తెలుగు టాకీ యుగం ప్రారంభంతో వీళ్ళంతా సినిమాలకు వెళ్ళిపోవడంతో నాటక రంగంలో స్త్రీ పాత్రధారుణుల కొరత, సాధ్యమైనంత వరకు స్త్రీ పాత్రలు లేని నాటకాలే ప్రదర్శించాల్సి వచ్చింది. ఆ స్థితిలో పూర్ణిమ రంగస్థలం మీదకి అవతరించి ఆమె సహజ సౌందర్యవతి, మృదు మధురమైన కంఠస్వరం, రాగాలాపన చెయ్యగల సమర్థుడు. తన సహనటుడు ఏ స్థాయిలో ఏ రాగం ఏ పద్యం పాడి దానికి అనుగుణంగా ధీటుగా నిలబడి నటించాడు. ఆనాటి ప్రసిద్ధ నటులందరి పక్క అన్ని నాటకాలు ఏ పూర్ణిమ స్త్రీ పాత్రలు ధరించి సారంగధర, చిత్రనళీయం, హరిశ్చంద్ర, తులాభారం, చింతామణి, విప్రనారాయణ, కృష్ణలీల, సావిత్రి, పాదుక, ప్రహ్లాద, మండోదరి, ఖిల్జీ రాజ్యపతన, కోకిల, ధరణికోట మొదలైన నాటకాలు స్త్రీ పాత్రలు ఆమె వేసి భిన్న భిన్న పాత్రలు ధరించడంలో ఆమె చాలా ప్రతిభా సంపన్నుగా కరుణరసపూరితమైన చంద్రమతి పాత్ర, శృంగార నాయకి సత్యభామ పాత్ర, వేశ్య చింతామణి పాత్ర, అందుకు భిన్నమైన నాయకురాలి పాత్ర, ఒక పక్క కృష్ణలీలలో యశోద మాతృమూర్తిగా యశోద, మరో పక్క విప్రనారాయణలు దేవదేవి. ఏ పాత్రకు ఆ పాత్ర నిరుపమానమైన నటన చూపింది. రంగస్థలం మీద పద్యాన్ని రసభావయుక్తంగా చదివి ప్రేక్షక హృదయాలను ఆకట్టుకోగలిగిన ప్రతిభావంతురాలు. రంగస్థలం మీద తాను ఉత్తమంగా నటించటమే కానీ తన సహనటులందరినీ ఉత్సాహపరుస్తూ తాను వారితో కలిసిపోయి ఆ పాత్రను ఎలా పండించాలో తాపత్రయం. మామూలుగా నటీనటుల్లో ఉండే ఈర్ష్య, అసూయలు లేవు, ద్వేషం. అందరికీ తలలో 4 కళలు. నాటక ప్రదర్శన సమిష్టి కృషికి బాగా తోడ్పడు. అందువల్లనే ప్రముఖ నటులంతా ఆవి పక్కన నటించడానికి ఇష్టపడేది. పూర్ణిమ పౌరాణిక పాత్రలేక చారిత్రక నాటకాలైన నాయకురాలు, ఖిల్జీ రాజ్య పతనంలో కూడా పాత్రలు ధరించి 1941 మద్రాసు ఆంధ్ర నాటక కళా పరిషత్తు మొదటగా నాటక పోటీలు జరిపిన
గాలి బాలసుందర్రావు గారి అపోహ నాటకంలో ప్రధాన స్త్రీ పాత్ర ధరించి ఉత్తమ నటి బహుమతి పొంది. ఈ గాలి బాలసుందర్రావు గారు మెడ్రాసులో గొప్ప డాక్టర్ అయిన మన సినీ నటుడు ఈ మధ్యనే చనిపోయిన చంద్రమోహన్కి మామగారు. ఆయన కూతురు జలంధర చంద్రమోహన్ భార్య. 1944లో పూర్ణిమ నాట్య మండలి స్థాపించి అనేక నాటకాలను ప్రదర్శించడమే కాక కృష్ణా ఫ్లడ్ రిలీఫ్ నిమిత్తం కృష్ణానది వరద నాటకాలు ప్రదర్శి కొన్ని వేల రూపాయలు విరాళంగా సేకరించి అందజేశారు. ఆమె సినీ రంగంలో ప్రవేశించి సారథి ప్రొడక్షన్స్ వారి అపవాదులో, జగదీష్ ప్రొడక్షన్స్ వారి సత్యభామ మొదలైన బహుశా అందాల రాముల్లో కూడా వేసిందని, అలాగే ఇది శ్రీధరు సంగీత నటించిన సినిమా రావు గోపాలరావు సినిమా. ఆ సినిమాలో కూడా ఆ ఇంటి పెద్దక్కయ్యో పెద్ద మా అమ్మ పాత్ర కూడా ఆవిడే పోషిందని నా జ్ఞానం. నిత్యారము ఆంధ్ర నాటక కళా పరిషత్తులో 1949లో జంషెడ్పూర్ ఆంధ్ర నాటక సాహిత్య సంఘంలో వెంకటగిరి, పాలకొల్లు, వెంకటాచలం మొదలైన అనేక ప్రదేశాలు ఘన సన్మానాలు పొంది 1958లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ భీమసేన్ సచారు ద్వారా ఉత్తమ శ్రేణి చెందిన నటీమణిగా సువర్ణ ఘంటా కంకణాన్ని బహుమతిగా. ఆంధ్రదేశంలోనే కాక ఒరిస్సా, బీహార్, మహారాష్ట్ర మొదలైన రాష్ట్రేతర ప్రదేశాలు ఎన్నో ప్రదర్శనలు ఇవ్వటమే కాక రంగూన్లో కూడా నాటకాలలో ప్రధాన పాత్రలు ధరించి బహుమతులు పొంది జీవితంలో 30 సంవత్సరాలు ఆంధ్ర నాటక రంగానికి ఎనలేని సేవలు చేసింది పూర్ణి. తర్వాత నటుడు నాగలింగ భాగవత. ఆంధ్ర నాటక రంగంలో కీర్తి పొందిన మహానటుడు ఎంతోమంది. అనేక సన్మానాలు, బహుమానాలు, బిరుదులు అనుకున్నవాడు ఇంకా. కానీ ఒక నటుడి నటనకు అచ్చరూపం. ఆయన కృష్ణ పాత్ర అభినయానికి మెచ్చి ఒక వెండి శ్రీకృష్ణ విగ్రహాన్ని బహూకరిస్తూ గౌరవ సూచకం 22 సార్లు ఫిరంగులను పేల్చడం ఎంతవరకు చరిత్రలో కని విని ఎరుగం. కానీ వి నాగలింగం భాగవతార్ పట్ల అక్షరాల అది నిజం. గుంటూరులో 1916 దంటు వెంకటకృష్ణయ్య గారు బాలమిత్ర నాటక సమాజాన్ని స్థాపించారు. అది 1916 నుండి 28 వరకు 12 ఆంధ్రదేశంలో అన్ని నగరాలలో నాటకాలను ప్రదర్శించి బాలమిత్ర నాటక సంఘ సమాజం. ఆ సమాజంలో పాల్గొన్న పాత్రలంతా మెరికల్ లాంటి కుర్ర. ఈ రామకృష్ణ శాస్త్రి, కె రఘురామయ్య, ఐడిబాబు, రాబుల లక్ష్మీకాంతం, తంగిరాల అంజి, పువ్వుల సూరిబాబు మొదలైన వారితో పాటు నిన్న మొన్నటి వరకు ప్రసిద్ధిగా నటి పొందిన వి నాగలింగం భాగవతార్ అని పిలబడే వి నాగలింగం 1910 మే 12న కడపలో పుట్టారు. 7 ఏళ్ల వయస్సులో అతి చిన్నతనంలో 1917 7 నాటక రంగంలో చిన్నతనంలోనే నాటకంలో చేరటం నాగలింగం గారికి చదువుకునే అవకాశం పోయి 1912లో ఒకనాడు గుంటూరు బాలమిత్ర సభ కడపలో కృష్ణలీల నాటకం ప్రదర్శించడానికి వచ్చి రిహార్సల్స్ జరుగుతున్నాం. ఆ రిహార్సల్స్ చూడటానికి నాగలింగం రాగా దంటు వెంకటకృష్ణయ్య గారు కృష్ణలీలలో ఒక సీను నటించమని కోరు. నదురు బెదురు లేకుండా నాగలింగం అద్భుతంగా వెంటనే ఆయన అందరూ ముద్దారు. నాగలింగం గారు అభినయానికి అచ్చరూపని
బాలమిత్ర సభ వారు ఆయనకు చదువు చెప్పించేట్లుగా నెలకు 50 రూపాయలు ఇంటికి పంపించే పద్ధతి మీద తల్లిదండ్రులను ఒప్పి గుంటూరు తీసుకెళ్ళారు. బాలమిత్ర సభలో వివిధ పాత్రలు ధరిస్తూ ఒక్క ఆంధ్రదేశంలోనే కాదు అంతర్రాష్ట్రేతర ప్రాంతాలైన మైసూర్, బొంబాయి, కలకత్తా, మొదలైన పట్టణాలలో మెప్పు పొంది 100 బంగారు పదకం, 12 వెండి పిల్లన గ్రౌ, 30 వెండి కప్పు, 4 షేళ్లు బహుమతుగా రాజా కృష్ణప్రసాద్ గారు హైదరాబాదులో 1000 రూపాయల వెండి విగ్రహాన్ని దేదీప్యమానంగా వెలిగిన బాలమిత్ర నాటక కార్యకలాపాలు ఆగి తర్వాత అనేక సమాజాల్లో పాత్ర ధరించి 1944లో సూరిబాబు రాజేశ్వరి కందు స్థాపించి రాజరాజేశ్వరి నాట్య మండలిలో నటించాలని ఆహ్వానించి అప్పటి నుంచి దానిలో ప్రదర్శించే తారా శశాంకంలో జంబుకేశ్వర శాస్త్రి వేషంలో ప్రజా మన్ననలు. తారా శశాంకం కొన్ని వేల ప్రదర్శనలు ఇవ్వబడి మైసూరులో తారా శశాంకం ప్రదర్శించిన నాగలింగం పాత్రను దర్శించిన సుప్రసిద్ధ కన్నడ హాస్య నటు గుబ్బి వీరన్నగా ఒక బంగారు పథకమే ఇచ్చారు. వీరి నటకు గీటురాయిగా హైదరాబాదులో వీరి కృష్ణ పాత్రుడు రాజా కృష్ణప్రసాదుగా ఆశ్చర్యపడి వెండి విగ్రహం బహూకరించే సమయంలో 22 సార్లు గౌరవ సూచకం ఫిరంగులు పేర్పించి ఆయన జీవితంలో కాదు ఏ నటుడి జీవితంలో ఆ ఘట్టం మరుపురాని సువర్ణ ఘట్టం. ఎన్నో నాటకాలలో ఎన్నో పాత్రలు సమర్థనీయంగా నటించిన నాగలింగంగా నాటక రంగం నుంచి నిష్క్రమించి చనిపోయేదాకా హరికథా కాలక్షేపం చేసి అనేక మంది సంగీత విద్వాంసుల ప్రశంసలు పొంది జీవితమంతా కళకి ధారపోసిన నాగలింగం భాగవత కడపలో 1970 చివరిలో అకస్మాత్తుగా చనిపోయారు. ఏ.జె. గోపాలరావు నటులన్నా నాటకాలన్నా ఏవగించుకునే రోజులు. నాటకంలో పాత్ర ధరించిన వాడికి పంక్తి భోజనం లేదు. నటులతో సంబంధాలు ఉండేవి. పాత బాంధవ్యాలు పురస్కరించుకొని ఒకళ్ళకొకడు సహాయం చేసుకోవడం కూడా నిషిద్ధం. అటువంటి రోజుల్లో 1890 అక్టోబర్ 16వ తేదీ విజయనగరంలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు ఏ.జె. గోపాల్. చిన్నతనంలో తల్లిదండ్రులు గోపాలరావు గారి గొరదాడ పర్యవేక్షణలో ఉంచడం వల్ల మంచి శిక్షణ గారి భరద్రూపం, మధుర గాత్రం, సమయస్ఫూర్తి నాటక రంగంలో ప్రవేశించేట్లు చేసి విజయనగరంలో స్థాపించిన ఆంధ్ర అమెచ్యూర్ డ్రామాటిక్ అసోసియేషన్ వారు ఈయన సభ్యులుగా చేర్చారు. గయోపాఖ్యానంలో కృష్ణ, లవకుశలో శ్రీరామ, నరకాసుర పాత్రలు ధరించి మంచి పేరు పొందారు. ముఖ్యంగా నరకాసుర పాత్రలు 100కి 100 మార్కులు పొందారు. రసపుత్ర విజయంలో దుర్గాదాస్ పాత్ర ధరించి నటనలు అందరికంటే అగ్రభాగాన నిలవు. దుర్గాదాస్ పాత్రలో రంగస్థలం పైన ధాటీగా పద్యాలు చదువుతూ ఏకపాత్రాభినయం చేస్తూ ఉంటే రాజపుత్ర వీరత్వం పుట్టిపడి ఆ పాత్రను చూసి ముగ్ధులైన ఆది భట్ట నారాయణదాస్, ద్వారం వెంకట స్వామినాయుడు, వీణ వెంకటరమణదాస్,
ఎంతగానో ప్రశంస. గోపాలరావు 1920 మద్రాసు లా కాలేజీలో చదువుతున్న రోజుల్లో వార్షికోత్సవంలో దుర్గాదాస్ పాత్ర ధరించి అందరినీ ఆశ్చర్యచకితులు. ఆ ప్రదర్శనాన్ని దర్శించి ముగ్ధులైన ఆనాటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రహమాన్ ఖాన్, జస్టిస్ కేపీ లక్ష్మణరావు, మాధవ నాయర్ మొదలైన ప్రముఖులు గోపాలరావు గారి నటనా సామర్థ్యానికి తన్మయులు ఎంతగానో మెచ్చారు. నా పాసై 1920లో విజయనగరంలో న్యాయవాద వృత్తి మొదలుపెట్టి మరో పక్క కళారాధన చేస్తూ గడిపారు. ప్రసిద్ధ నటులైన స్థానం లాంటి వాళ్లతో నాటకాలు ఆడిస్తూ తమ వాణీ విలాస సభ ద్వారా కొల్లు చంద్రశేఖరం, రామాయణం సర్వేశ్వర శాస్త్రి మొదలైన వారితో ఎన్నో నాటకాలు ప్రదర్శించారు. ఆయనకు పేరు తెచ్చిన పాత్ర హిరణ్యకశ్యప పాత్ర. తర్వాత కోలాచలం వారి విజయనగర రాజ్యపతనం నాటకంలో రుస్తుం పాత్ర ధరించడంలో నటన తారస్థాయి. ఆర్థిక స్తోమత కలిగి ఉండటం ఏనాడు కిరాయి నాటకాల్లో పాత్రలు వేయరు. 1917 నుంచి విజయనగరం మహారాజు విజయరామ గజపతి పర్సనల్ సెక్రటరీగా ఉండి విజయరామ డ్రామాటిక్ అకాడమీ స్థాపించి అనేక మంది యువ నటులను ప్రోత్సాహపరిచి నేటి విజయరామ సంగీత కళాశాలను స్థాపించిన కళారాధకుడు కూడా గోపాలరావు. దుర్యోధన, రంగారావు, శివాజీ పాత్రలు అనగానే మాధవపెద్ది మనకు గుర్తుకొచ్చినట్టు దుర్గాదాసు, రుస్తుం, హిరణ్యకశ్యప పాత్రలు అనగానే గోపాలరావు గుర్తుకొస్తాడు. నిస్వార్థంగా నాటక కళని ఆరాధించిన గోపాలరావు గారు 1960వ సంవత్సరంలో మార్చిలో అనంత ఆకాశంలో లేని ఎంవి నరసింహాచార్యతో ఇవాళ పూర్తి చేశారు. ఆయన వేషం ధరించి రంగస్థలం మీద ప్రవేశిస్తే అందరి నటుల కంటే వేరుగా ఆకర్షణీయంగా పాత్ర తత్వం తెలుసుకొని నటించాడు. నందుడి దర్బారుడు మందాజ్ఞ చేత వాచారుడు తను మెడబెట్టి గెంచిన తలముడి వీడిపోయిన చాణక్యుడుగా ఆ కొద్ది పిలక జుట్టుతో నందవంశం నాశనం చేసేవారు. ఆ జుట్టు ముడివేయను అని ప్రతిజ్ఞ చేసినప్పుడు నిప్పుడు రాలుతున్నట్టు ఆ కళ్ళ నుండి అగ్ని కురిపించడం, ప్రతీకారం, క్రోధభావం ప్రత్యేక ప్రశంసనీయంగా ఉండేదని, అంతేకాక చంద్రగుప్తుణ్ణి మళ్ళా యుద్ధానికి పురికొల్పుతూ చెప్పిన ధర్మం, కార్యసాధనా చాతుర్యం అభినయంలో వ్యక్తపరచటం ఆనాటి రాజనీతిజ్ఞత విస్పష్టం అవుతూ ఉండని పెద్దలనేది. చాణక్య పాత్రలో ఒక బళ్ళారి రాఘవ తరువాత ఆ పాత్రకు అదే న్యాయం చేకూర్చిన వారు ఎంవి నరసింహాచార్యులే. ఆయనతో పాటు చంద్రగుప్తలో మొర పాత్ర ధరిన పద్మశ్రీ స్థానం నరసింహారావు ప్రశంసించారంటే నరసింహాచార్య గారు ఎంతటి ఉత్తమ నటులో మనం ఊహించాం. రాజమహేంద్రవర నాటక రంగంలో ఉత్తమ నటుడిగా ఒక సముచిత స్థానాన్ని సంపాదించుకున్న నటనాచార్య, నటశేఖర, అభినవ చాణక్య ఇలాంటి బిరుదాంకితులైన శ్రీమాన్ ముడుంబై వరాహ నరసింహాచార్యులుగా 3, 4, 19, 12 విశాఖపట్నం రామతీర్థంలో జన్మించారు. ఆచార్యులు 1928లో తన 16వ ఏట ఆంధ్ర నాటక రంగానికి పరిచితులై ఆ రోజుల్లో రాజమండ్రిలో ఉన్న కేసరి సమాజం అనే నాటక సంస్థలో ప్రవేశించి వర విక్రయంలో కమల, మధుసేవలో కస్తూరి, రాధాకృష్ణలో సత్యభామ, కన్యాశుల్కంలో మధురవాణి మొదలైన పాత్రలు సమర్థనీయంగా నటించారు. 1932లో స్త్రీ పాత్రలు ధరించడం దాటి పురుష పాత్రలు వేయటం మొదలుపెట్టారు. ప్రతాపరుద్రీయంలో యుగంధర, ద్రౌపదిలో దుర్యోధన,
నటించే ఆదరం అభిమానం పొందారు. తర్వాత అనేక సాంఘిక నాటకాల పురుష పాత్రధరి, నట సార్వభౌమ ఇలాంటి బిరుదులు గల ఎన్విఎన్ నరసింహాచార్యులు గారితో 1941లో పరిచయమై వారి శిక్షణలో చంద్రగుప్త నాటకంలో చాణక్య పాత్ర ధరించారు. ఆ తర్వాత ఆ ముహూర్త బలం ఎటువంటిదో చాణక్య పాత్రను 102 సార్లు ప్రదర్శించారు. 11/8/74 తేదీన 100వ ప్రదర్శన సందర్భంగా సత్కారాలు ఎన్నో పొందారు. 63 ఏళ్ల వయస్సులో ఉన్న కూడా 102 సార్లు బహు సమర్థంగా చాణక్య పాత్ర నటించారంటే వీరి కళా పిపాస సామర్థ్య ఎలాంటివో మనం ఊహించుకోవాలి. 1943లో బళ్ళారి రాఘవ వీరిని సన్మానించి నటనాచార్య అనే బిరుదిచ్చారు. నాటి నుండి బందావారితో పానం వారితో ఆంధ్రదేశ్ వచ్చాడా వంశీ ఏంటమ్మా చేసావా? ఏరు పట్టింది. సరే వస్తే సరే ఇంకో పని చెయ్యి, మా వాకిట్లో లైట్ చూసావా? అది ఆ బయట ఒకసారి రా, నేను రెడీ వచ్చి. 1973లో రాజమండ్రి కళా దర్బార్ వారి చేత అభినవ చాణక్యగా కీర్తింపబడ్డారు. 57 నుండి 60 వరకు సినిమా రంగంలో ప్రవేశించి పెళ్లి నాటి ప్రమాణాలు, భక్తశబరి, జయ విజయ వాటిలో నటించారు. ఆచార్యులు గారు అత్యుత్తమ నటులే కాక మంచి విద్వాంసులు, కవీశ్వరులు, వక్త, ఆధ్యాత్మిక చింతాపరాయణులైన ఆచార్యుల గారి వయస్సు ఈనాటికి ఈయన రాసేటప్పటికి 64 ఏళ్ళు. తీసేసి దాంట్లో కొన్ని నీళ్ళు పోసేసి స్క్రూ పెట్టి మళ్ళీ కొడితే అప్పుడు వస్తాయండి. ఇట్లా రానప్పుడు ఎప్పుడైనా కానీ రోజు మాత్రం దాంట్లో నీళ్ళు పోసి 4 దెబ్బలు వేయాల్సిందే. అదే చెప్పాలి వాళ్ళకి.